ప్రైజ్ ది లార్డ్. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. చాలాసార్లు మనం అనుకున్నవి మన జీవితంలో జరుగుతూ ఉండవు. చాలా ఎక్స్పెక్టేషన్తో ఉంటాం. నా లైఫ్లో ఇలా జరగాలి, ఇలాంటి భర్త రావాలి, అలాంటి భార్య రావాలి, నా ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉండాలి, నాకు ఒక మంచి ఉద్యోగం రావాలి, నేను కూడా మా ఫ్రెండ్ లాగా లేకపోతే పలానా వ్యక్తిలాగా అభివృద్ధి చెందాలి అని చాలా మంచి మంచి ఆలోచనలు కలిగి ఉంటాం. మంచి ఆలోచనలు కలిగి ఉండడం తప్పేం కాదు. నా జీవితంలో ఇలా ఉంటే బాగుండు అని అనుకోవడంలో తప్పేం లేదు. అత్యాశ, దురాశ మంచిది కాదు, కానీ మంచి ఆశలు కలిగి ఉండడం మంచిదే. అయితే మన ఎడల మనము కలిగి ఉన్నటువంటి ఆలోచనల కన్నా, ఆశల కన్నా, ఉద్దేశాల కన్నా, అంచనాల కన్నా మన ప్రభువుకు మన ఎడల ఇంకా శ్రేష్టమైనవి ఉన్నాయంట. జీవితంలో కొన్నిసార్లు మనం ఆశించినవి మనం పొందనప్పుడు, ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏంటబ్బా అని బాధపడుతున్నప్పుడు చాలాసార్లు దేవుని మీద ఆయాసపడిపోతూ ఉంటాం. నాకెందుకు దేవా ఇలా చేసావు, నేను ఒకటి అడిగితే ఇలా ఇచ్చేవేంటయ్యా, అలా చేసేవేంటయ్యా అని సణుక్కుంటాం, గొణుక్కుంటాం, బాధపడతాం, నిరాశపడతాం. దేవుడు మనల్ని ప్రేమించట్లేదని, మన జీవితం చాలా వేస్ట్ అని ఒక రకంగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. అయితే ఈ వాగ్దానాన్ని గనుక నువ్వు నమ్మితే, నీ ఎడల ఆయన జరిగించబోయే ఆశ్చర్య క్రియలు, నీ ఎడల ఆయనకున్నటువంటి తలంపులు బహు విస్తారములైనవి అని గనక నువ్వు గ్రహించగలిగితే గొప్ప కార్యాలు నువ్వు పొందబోతున్నావు. నమ్ము. నీ జీవితంలో మంచి జరుగుతున్నా, కీడు జరుగుతున్నా, మేలు జరుగుతున్నా, ఇది నా ప్రభు నా మేలు కొరకే, నా క్షేమం కొరకే, నా అభివృద్ధి కొరకే, నా ప్రగతి కొరకు ఉద్దేశించినదే అని గనక నువ్వు నమ్మగలిగితే ఆయన కార్యాలు నీ జీవితంలో అద్భుతాలుగా నీ ముందు కనబడుతూ ఉంటాయి, ఆశ్చర్యకార్యాలుగా కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు బాధపడకు. ప్రస్తుతం నీ జీవితం నీకు ఇష్టంగా లేదా? ఏంటి నాకు దేవుడు ఇలాంటి జీవితం ఇచ్చాడు, ఇలాంటి కుటుంబం ఇచ్చాడు, ఇలాంటి కష్టాలు ఇచ్చాడు, ఇలాంటి అనారోగ్యం ఇచ్చాడు అని నీ జీవితాన్ని చూసుకుని నువ్వు బాధపడుతున్నావు కదా. ఈ పరిస్థితి, ఈ రోగము, ఈ కీడు, ఈ శ్రమ ఆయన నీ మేలు కొరకే ఉద్దేశించాడు అని నమ్మగలిగితే దీనిలో నువ్వు గొప్ప విడుదల చూస్తావు, దీనిలో నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు, దీనిలో నువ్వు గొప్ప పరిపక్వతను పొందగలిగే మార్గాల్ని దేవుడు నీకు అందించడం చూస్తావు. నేను దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న కష్టం నీతో ఎక్కువ కాలం ఉండేది కాదు. నువ్వు విశ్వసించి ఆయన వైపు చూస్తే ఈ శ్రమ నుండి నువ్వు విడుదల పొందుతావు. ఏదైతే నచ్చకుండా నీ జీవితంలో ఉందో, ఏదైతే నిన్ను బాధిస్తూ ఉందో ఆ పరిస్థితి నుండి ఖచ్చితంగా బయటకు వస్తావు. ఒకవేళ అందులోనే నువ్వు ఉండి బాధపడుతూ, సణుక్కుంటూ, గొణుక్కుంటూ, నీ జీవితాన్ని నువ్వు తిట్టుకుంటూ నిరాశ నిస్పృహలోకి కనుక వెళ్ళిపోయావనుకో, ఇంకా అగాధంలోకి నీ జీవితాన్ని సాతాను మళ్ళిస్తాడు. కనుక నా ఎడల నా ప్రభువుకున్న ఉద్దేశాలు చాలా గొప్పవి, నా ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములైనవి, నా ఎడల ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు చాలా గొప్పవని నువ్వు నమ్మి ప్రతిరోజు ఆయన స్తుతించడం నేర్చుకో. నీ జీవితంలో ఏర్పడే ఏ పరిస్థితికి కూడా నువ్వు కృంగిపోవద్దు, ఏ పరిస్థితికి కూడా నువ్వు దేవుని సణుక్కోవద్దు. ఈ జీవితం చాలా చిన్నదే కానీ చాలా విలువైంది, చాలా ప్రశస్తమైంది. గొప్ప గొప్ప అనుభవాలు దేవుడు నీకు సిద్ధం చేసి ఉంచాడు. ప్రతి క్షణాన్ని నువ్వు ఆస్వాదించడానికి ప్రభు నీ ముందు పెడుతున్నాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన వైపు చూసి ఆయనను స్తుతిస్తూ దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాలను నువ్వు వివరించి చెప్పాలనుకుంటే అవి తల వెంట్రుకలకు మించిపోయేంతగా ఉంటాయి. ఎన్ని అద్భుతాలు ఆయన ద్వారా పొందుతావో తెలుసా? ఎన్ని ప్రార్థనలకు జవాబులు ఆయన నుండి పొందుతావో తెలుసా? ఎన్ని ఆశ్చర్యకారాలు అనుభవిస్తావో తెలుసా? ఇంకా నువ్వు లెక్క పెట్టుకున్నా కూడా తరగనన్ని దీవెనలతో దేవుడు నిన్ను నింపుతాడు. కృంగిపోకు, బాధపడకు. అబ్రహాం కూడా ఏమీ లేని పరిస్థితుల్లో ప్రభువుని నమ్ముకున్నాడు, లెక్కకు మించిన దీవెనలు పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అట్టి దీవెన దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు దేవా. మీరు మా ఎడల కలిగిన తలంపులు బహు విస్తారమైనవి ప్రభువా. మా ఆత్మనేత్రములతో వాటిని చూసి స్తుతించడం నేర్పించండి. వాటిని వివరించి చెప్పడం మా వల్ల కాదు, ఎందుకంటే గొప్ప కార్యాలు చేసే శక్తి నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు నీ బిడ్డల ఎడల కార్యాలు చేస్తావు. నీ యందు విశ్వాసం నీ బిడ్డలకు దయచేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.